వందనాలు. ఈరోజు రామచంద్రాపురం ఈరోజు అద్భుతంగా ఏంటంటే అమెరికా నుంచి ఎంతమంది వచ్చారు సార్? 11 మంది అమెరికా నుంచి. సార్ ఆధ్వర్యంలో సార్ గారి చర్చిలో ఈరోజు సాయంత్రం అద్భుతంగా ప్రార్థన జరగబోతుంది. ప్రస్తుతానికి ఏంటంటే మేము ఒక 10 మంది దాకా వచ్చాం. ఆ 10 మందికి భోజనాలు సిద్ధపరిచాము. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం ముందుగా ఇస్తున్నాం. ఒకవేళ ఈ లోపల మీరు కానీ ఈ వీడియో చూసినట్లయితే అమెరికా నుంచి వచ్చారు చాలామంది. వాళ్ళని కలుసుకోవాలన్నా వాళ్ళు ఎలాగైతే పరిచయం చేస్తున్నారు అన్నీ వదులుకోండి. యవనస్తులు, చిన్న వయసు, పెద్ద వయసు కూడా కాదు కదా, వయసు 17 సంవత్సరాలు మొదలుకొని 25 సంవత్సరాల వయసు దాకా ఉంది వాళ్ళకి. చూశారు కదా, వాళ్ళందరూ అమెరికా నుంచి వచ్చారు. ఇప్పటికి అసలు అనేక ప్రాంతాలు తిరుగుతున్నారు, అనేక గ్రామాలు తిరుగుతున్నారు వాళ్ళు. అసలు మామూలు విషయం కాదు, అద్భుతం. ఎందుకంటే చూశారు యవ్వన వయసులో మన వాళ్ళకి ఇల్లు దాటి కూడా బయటకు రారు, కానీ ఈ వయసులో ఇలా చేస్తున్నారు, చాలా గొప్ప. చూశారు ఎంత ఉంది వయసు వాళ్ళకి. వీళ్ళందరూ చాలామంది 11 మంది వచ్చారంట. చూశారు కదా. ఈ వీడియో ముందుగా పెట్టడానికి కారణం ఏంటంటే సాయంత్రం ఆల్రెడీ లైవ్ వస్తుంది. మీరు ఒకవేళ వీళ్ళని చూసి మేము కూడా సువార్త చేయాలి, ఎక్కడ అమెరికా, ఎక్కడ నెల్లూరు జిల్లా, ఎక్కడ బుచ్చిరెడ్డిపాలెం, చూశారు కదా. వీళ్ళందరూ సువార్త ప్రకటించడానికి, కేవలం దేవుని ప్రేమను ప్రకటించడానికి వీళ్ళందరూ వచ్చారు. ఈ వీడియో చూపించే కారణం ఏంటంటే మీ అంతు మీరు కూడా ప్రయాసపడుతున్నారు. వంట రూమ్లో సాయంత్రానికి వంటలు సిద్ధం చేయాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా వంటలు సిద్ధం చేయాలి. అక్కలు అయితే చాలా ప్రయాసపడుతున్నారు. చిన్న వయసులో అనేకులు సమర్పించుకుని ఈ పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇందాకంతా తెల్ల దొరలను చూపించాను. మన వాళ్ళు ఇప్పుడు అందరూ నల్ల దొరలు అనమాట. వీళ్ళందరూ అంటే మన గాస్పల్ టీంలో వీళ్ళందరూ కూడా మన స్వార్థకులు. మనం ఎన్జేజీ గాస్పల్ టీం నడిపిస్తున్నాం కాబట్టి ఆ టీంలో సభ్యులు కొంతమంది వచ్చాను, కొద్దిమంది రాలేకపోయారు. ప్రస్తుతానికి వాళ్ళందరినీ చూపించాను. అమెరికా నుంచి వచ్చిన చూపించాను. ప్రస్తుతానికి మన వాళ్ళు ఏంటంటే ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనం చూపిస్తాం అన్నమాట. మనం అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం. దేవుని కృప, దేవుడి చిత్తమైతే మనం కూడా ప్రపంచ దేశాలు దాటాలనేది ఒక ఆలోచన మనకు ఉంది కాబట్టి మనం ఈ మాట తెలియజేస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా గ్రూపులో ఇప్పుడు షేర్ చేస్తాను. ఒకవేళ తొందరగా వస్తే మీరు సాయంత్రం ప్రార్థనలో మీరు పాల్గొండి. భోజనాలు ఆల్రెడీ మనం ఉదయాన్ని బయలుదేరాము, ఈ టైంకాలు వచ్చేసాము మనం. సువార్త ప్రకటించాలి, యేసు ప్రభు గొప్పతనం చాటి చెప్పాలనే ఒక ఆలోచనతో వీళ్ళందరూ ప్రయాసపడి. సిస్టర్, వాట్ ఈస్ నేమ్? Londa. Olivia. Tanya. Dar. వాళ్ళ పేర్లు నాకైతే అర్థం కాలేదు, వాళ్ళు ఏదో చెప్పారు. అయితే మనకైతే అర్థం కాలేదు వాళ్ళ పేర్లు. ఓకే, ఏదేమైనా సరే ఎవరి కాలంలో మళ్ళీ చెప్తున్నాను చూడండి, వాళ్ళు యవ్వన వయసులో వాళ్ళ వయసు చూడండి. యేసు ప్రభుని ప్రకటించాలని ఒక గొప్ప సంకల్పం, వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళు మాట్లాడారనేది మామూలు విషయం కాదు. చూశారు కదా, 11 మంది దాదాపు రోజుల తరబడి. ఇంకో విషయం చెప్తానంటే ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూశారు కదా, ఈ చెత్త మొత్తం చిమ్మేసి వాళ్ళు పరిచర్య, ఈ చెత్తలో ఇక్కడ ఉన్న వాటర్ బాటిల్ అన్నీ కీర్ చేసి పైకి వెళ్ళి ఆ సెంట్రింగ్ సీట్లు ఇప్పడం, అసలు ఎంత కీర్ చేశారంటే వాళ్ళు చూడు. కోట్లు సంపాదించుకుని కోటేశ్వర్లోని అమెరికా అంటే ఆల్రెడీ మనకు తెలియదేముంది, అమెరికా నుంచి వచ్చి ఇక్కడ దేవుడి గురించి చెప్పాలి, మేము స్టే చేయాలి, అన్నీ చూడాలి అని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో వచ్చారు. వీళ్ళ కొరకు మాత్రం ఖచ్చితంగా దేవుని ప్రకటించాలి. మనం కూడా ఏంటంటే మా చర్చి మీ చర్చి అని భేదాలతో మనం బయటికి వెళ్ళాం. కానీ వాళ్ళు ఒక పల్లెటూరికి ఏసీలు అలవాటు పడిన వాళ్ళు, ఎండ భయంకరంగా ఉంది. ఆ ఎండలో కూడా వీళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. నామానికి మహిమ కలుగునుగాక. యేసు రక్తమే, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును.
ఈ టీము ప్రపంచ దేశాల్లో విస్తరించబడును గాక. దేవుడి చిత్తమైతే ప్రపంచ దేశాల్లో వీడియో పెడుదుము గాక. మనం చెప్తూ ఉంటాం, అనేక ప్రాంతాలు తిరగాలి, అన్నీ చూడాలి. పాస్టర్ గారి ఆధ్వర్యంలో మనల్ని ప్రేమగా పిలిచారు. మన టీంని ఎన్జేజీ గాస్పల్ టీం మీరందరూ రావాలని చెప్పేసి కోరుకున్నారు. సార్ కొరకు ప్రార్థించండి, పరిచయ కొరకు ప్రార్థించండి. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని నాకు ఆలోచన. సమర్పణ కలిగి సేవ చేస్తాడు. దగ్గర పేరు సహాయరాజు గారు అంటే తెలుసు, మీకు కూడా తెలియాలని చెప్పి యూట్యూబ్లో చెప్పడానికి. సార్ కొరకు ప్రార్థించండి. ఎక్కడ మీకు సంఘాలు లేకపోయినా లేదా ఎక్కడైనా పరిచర్య లేకపోయినా సారు ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే అనేకలు బలపరచాలనే ఆలోచన. ఒక ప్రాంతంగా దేవుడు అనేక ప్రాంతం చూపిస్తున్నాడు. చెన్నై ఎక్కడ నెల్లూరు జిల్లా, ఎక్కడ ఈ చుట్టుపక్కల పల్లెటూర్లు. ప్రార్థించండి సార్ కొరకు, మా టీం కొరకు ప్రార్థించండి. దేవుడి చిత్తం అయితే మేమందరం కూడా వచ్చి మా టీం ద్వారా ఎన్జేజీ గాస్పల్ టీం ద్వారా మీ ప్రాంతానికి వచ్చి మేము కూడా పరిచయం చేస్తాం. అందరికీ వందనాలు.